హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడే క్రిస్పీ బంగాళదుంపల ఫ్రై. అయితే ఈ బంగాళదుంపల ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా రావాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. అయితే మా వీడియోని జాగ్రత్తగా చూసి స్కిప్ చేయకుండా చూసి ఈ బంగాళదుంపల ఫ్రైని మీ సొంతం చేసుకోండి. ముందుగా ఈ ఆలూ ఫ్రై కోసం ఒక లోతైన బౌల్ తీసుకొని ఇలా పీల్ చేసిన బంగాళదుంపలు వేసేసుకుందాం వాటర్లో. ఓకే, ఇలా వాటర్లో వేసుకోవటం వలన దాంట్లో ఉన్న స్టార్చ్ కాస్త పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా చూడండి, జాగ్రత్తగా ఇలా స్లైస్గా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా స్లైస్గా చేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బంగాళదుంపలన్నింటినీ తరుక్కొని అంటే ఈ విధంగా సన్నగా స్లైసెస్ కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకున్నాం కదా. నీళ్ళలో వేసుకున్న తర్వాత చూడండి, వాటర్ అంతా తెల్లగా ఫామ్ అయిపోయింది. అంటే ఈ బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అంతా వదులుతుందన్నమాట. ఈ విధంగా వాటర్ అంతా క్లీన్గా అయ్యే వరకు ఒక 3-4 సార్లు వరకు మంచినీళ్ళతో బాగా శుభ్రం చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఈ విధంగా శుభ్రం చేసుకొని వస్తాను. ఇప్పుడు మనం దీన్ని అంటే మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోయి కదా, చూడండి చక్కగా మొత్తం క్లియర్గా అయిపోయి వాటర్ మొత్తం. ఓకే, అంటే మొత్తం బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ మొత్తం పోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక లోతైన బౌల్ తీసుకొని ఇందులో దీనిపైన ఒక చిల్లులు గిన్నె పెట్టుకున్నాం. ఇలా చిల్లులు గిన్నె పెట్టుకొని ఈ వాటర్ అంతటిని ఈ విధంగా డ్రైన్ చేసేసుకున్నాం. ఇలా డ్రైన్ చేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. చూసాక ఫ్రెండ్స్, వాటర్ మొత్తం పోయాయి కదా. ఓకే, ఇప్పుడు ఒక లోతైన బౌల్లో ఈ విధంగా అంటే వెడల్పాటి గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సుమారుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి. మరి ఎక్కువ వేయక్కర్లేదు ఫ్రెండ్స్, గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయిపోతే సరిపోతుంది. ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా, 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేయటం వలన మన ఆలూ ఫ్రై అనేది మరింత క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అది తీసేయండి. మరి ఇంకా అస్సలు వాటర్ వేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, దీంతోనే బాగా కలిపేసుకోండి. చూసాగా ఫ్రెండ్స్, ముక్కలన్నిటికీ పట్టుకున్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు ఇందులోనే లైట్గా ఫుడ్ కలర్. ఓకే, ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు కావలిస్తే వేసుకోండి. ఓకే, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేను ఇక్కడ షాప్ స్టైల్ రావాలని కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నాను. అది నేను చెప్పాను కదా, పూర్తిగా ఆప్షనల్. ఓకే, ఈ ఫుడ్ కలర్ కూడా ముక్కలన్నిటికీ పట్టుకునే విధంగా కలిపేసుకోండి. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం అంతటిని కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే నాకు కొంచెం తేమగా ఉంది చూసారా, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసుకోండి జాగ్రత్తగా. అంటే టోటల్గా మనకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. ఓకే, కొంచెం లైట్గా ఈ విధంగా కలిపేసుకున్నాం. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం కార్న్ఫ్లోర్ అంతా బాగా ముక్కలు పట్టేసుకుంది, అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలు పట్టుకున్నాయి కదా. ఇప్పుడు ఇవి కలుపుకునేంత లోపలే మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్నాం. ఆయిల్ అయితే బాగా కాగాలి ఫ్రెండ్స్. ఓకే, కాగిన తర్వాత మనం ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకునే లోపల ఏం చేయాలంటే ఇందులోనే కొన్ని కరివేపాకు రెప్పలు, అదేవిధంగా ఒక 5 చీలిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని కూడా కలిపేసుకున్నాం. ఎస్, ఆయిల్ కూడా కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో, అంటే ఇందాకే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మధ్యలో కొంచెం కాగాలని నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం కాగిపోయింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసేసుకున్నాను ఆయిల్ని. ఓకే, ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప పీసెస్ని చూడండి విడివిడిగా వేసుకోండి, కాస్త మరి అంటున్నట్టు కాకుండా ఇలా విడివిడిగా వేయండి. ఓకే, ఈ విధంగా వేసేస్తారు కదా. చూసారా, బబుల్స్ మొత్తం నిండిపోయాయి కదా. ఆ బబుల్స్ మొత్తం కాస్త అంటే చల్లారే వరకు మాత్రం కలపకండి. కలపకపోతే మనకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా పట్టుకుంటాయి బంగాళదుంపకి. చూసారు కదా ఫ్రెండ్స్, బబుల్స్ మొత్తం తగ్గిపోయాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా మెల్లగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి చాలా బాగుంటాయండి. ఇవన్నీ పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు.
చూసారా ఫ్రెండ్స్, మొత్తం వేగిన తర్వాత చక్కగా విడిపోయి చూసారా. ఒకవేళ విడలేదు అంటే కనుక జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేయండి. ఓకే, జాగ్రత్తగా పట్టుకరతో కడాయిని పట్టుకొని జాగ్రత్తగా, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా ఆయిల్, జాగ్రత్తగా పట్టుకొని ఈ విధంగా విడదీసుకుంటే విడిపోయి. ఓకే, ఇప్పుడు మనకి బంగాళదుంపలన్నీ మొత్తం బాగా చక్కగా ఫ్రై అయ్యాయి. ఓకే, క్రిస్పీగా ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. చూసారా, కరకరలాడుతున్నాయి కదా, అంటే మన బంగాళదుంపలు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోయి. ఓకే, సరే నేను చెప్పాను కదా, మధ్య మధ్యలో వెళ్ళలేదు అంటే కనుక ఈ విధంగా ఇలా ప్రెస్ చేయండి. ఎక్కడైనా మిడకపోయినా సరే వెంటనే విడిపోతాయి. పిల్లలు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే పప్పు అన్నంలోకైనా, సాంబార్ అన్నంలోకైనా, రసంలోకైనా, దేనికైనా బాగుంటాయి. అలా కాకపోయినా ఈవినింగ్ స్నాక్ అయినా పిల్లలకు పెడితే వావ్ లొట్టలు వేసుకొని తినేస్తారనుకోండి. ఓకే, ఇవన్నీ విడియాయి కదా, ఇప్పుడు మనం వీటన్నింటినీ ఇలా తీసేసుకుందాం. అలాగే ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయింది కదా. ఇంకా కాస్త ఆయిల్ ఉంటుంది కదా, అందుకోసం నేనేం చేశానంటే అదే చిల్లులు గరిటె, నేను ఇందాక బంగాళదుంపల్ని వాష్ చేసుకుని వేసుకున్నాను కదా, అదే చిల్లులు గరిటెలో వేసేసుకుందాం. సారీ, చిల్లులు గరిటె అన్నాను ఫ్రెండ్స్, గిన్నెలో. ఓకే, చిల్లులు గిన్నెలో వేసేసుకుందాం. ముందు వేసుకున్న విధంగానే పొడి పొడిగా ఇప్పుడు కూడా నెక్స్ట్ ట్రిప్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని చెప్పాను కదా, బబుల్స్ అన్నీ తగ్గేంత వరకు మాత్రం అసలు కలపకండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం బంగాళదుంపలన్నీ వేయించుకున్నాం. చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఇందులోనే ఓకే, నేను ఇందాకైతే కొంచెం తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు, ఎందుకంటే బంగాళదుంపలు మరీ ఎక్కువ ఉప్పు వేసినా సరే నీరు విడిచిపెట్టేస్తాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకాస్తగా ఉప్పు పైనుండి ఇలా చిలకరించేసుకున్నాం. ఓకే, అదేవిధంగా కాస్తంత కారం. ఓకే, ఇలా చిలకరించేసి ఒకసారి బాగా పట్టించేసుకున్నాం. ఓకే, అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీన్ని అంతటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రుచికరంగా ఉండే కరకరలాడే క్రిస్పీ బంగాళదుంపల ఫ్రై రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాల్ని ఫాలో అవుతూ, ఈ సీక్వెన్స్ని ఫాలో అవుతూ నా వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కరకరలాడే క్రిస్పీ బంగాళదుంపల ఫ్రైని రెడీ చేసుకోండి. నా మాట విని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు ఏం చేయాలి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.